వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు వీడియో వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో కటింగ్ చూపించా కదండి, లాంగ్ ఫ్రాక్ కటింగు. ఈ లాంగ్ ఫ్రాక్ ఇది ఇప్పుడు నేను స్టిచ్ చేసేసిన లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపించాను కదా. అలాగే ఈరోజు మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ లాంగ్ ఫ్రాక్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది నేను మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లింక్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియో చూసేద్దాము. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం ఏంటంటే బ్యాక్ సైడ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. మనం డ్రాప్ షేప్ కటింగ్ చేసుకున్నాం కదండి. డ్రాప్ షేప్ కటింగ్కి అసలు కలిసే విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అసలు అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అసలు కలిసే విధంగా ఇలా సమానంగా పెట్టేసేసుకుని స్ట్రైట్గా అన్ని వైపులను కూడా మనకు ఖర్చు కరెక్ట్గా సరిపోయేటట్లుగా పెట్టుకుని ఇలా నెక్ చుట్టూ కూడా ఒక పాదం వరుస కుట్టు అనేది వేసుకొచ్చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం రౌండ్ కూడాను ఒకే విడ్త్లో మనం స్టిచ్చింగ్ అనేది వేసి రావాలి. ఎక్కడ లూజులు రాకోకుండా మనం ఇలా సర్దుకుంటూ, అంటే మన క్లాత్ అనేది లూజులు పడుకోకుండా జాగ్రత్తగా ఇలాగూ మనం ఫింగర్తో టైట్గా పట్టుకుని ఇలా రౌండ్ మనం ఆ రౌండింగ్ వచ్చిన చోట మనము హ్యాండ్ మూమెంట్ మీద వెళ్ళాలండి. మనం క్లాత్ని అయితే కనుక మనం తిప్పేయకూడదు. మనం జాగ్రత్తగా ఈ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తేనే మనకి డ్రాప్ షేప్ అనేది కరెక్ట్గా మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఈ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇలా నెక్ చుట్టూ కూడా నేను స్టిచ్చింగ్ పాదం వరుస స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఎక్కడ కార్నర్స్ వచ్చినా సరే మనం జాగ్రత్తగా నీడిల్ దించి అప్పుడు మాత్రమే పైకి తీసుకోవాలండి. ఇలా మనము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనకి నెక్ చుట్టూ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ట్రిమ్ చేసేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదండి, అది అనేది ట్రిమ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం ట్రిమ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే మనం కుట్టు అనేది కట్ అవ్వకోకుండా జాగ్రత్తగా ఇలా ట్రిమ్ చేసేసుకుని మధ్యలో మనం న్యాచెస్ అనేవి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నెక్ చుట్టూ కూడా ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టినప్పుడు ఆ కుట్టు ఏదైతే మనం కుట్టామో ఆ కుట్టు అనేది కట్ అవ్వకోకుండా జాగ్రత్తగా టక్స్ పెట్టుకోండి. లేదు అని అంటే కట్ అయితే కనుక మళ్ళీ స్టిచ్ వేయాలంటే మనకి అది కొంచెం క్రాస్గా వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పి కట్ చేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఆ కట్ అనేది ఆ కుట్టు ఏదైతే ఉందో అది కట్ అవ్వకోకుండా జాగ్రత్తగా ఇలా చుట్టూ కూడా మనము కట్స్ పెట్టేసేసుకుని మనం అటువైపుకి రివర్స్ వైపుకి తిప్పేసుకోవాలండి. టర్న్ చేసుకునేటప్పుడు ఈ క్రాస్లో ఏవైతే మనం థ్రెడ్స్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ థ్రెడ్స్ని మనము ఇలాగూ ఒక చువ్వ తీసుకుని ఆ చువ్వతో ఇలా పైకి లేపుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్గా కోణం అనేది వచ్చేస్తుంది. ఇది థ్రెడ్ పెట్టుకుని కూడా మనం తీసుకోవచ్చండి. షర్ట్ కాలర్కి ఎలా తిప్పుతామో అలా కూడా తిప్పుకోవచ్చును. నేనైతే కనుక ఇలా చేసేస్తున్నాను, ఎందుకంటే థిక్ ఫ్యాబ్రిక్ కాదు కదా, అందుకోసం అని చెప్పి తీస్తే వచ్చేస్తుంది అన్నట్టుగా నేను ఎలా అయితే చేసేస్తున్నాను. ఇలా మనము ఆ కోణాలనేవి కూడా తిప్పేసేసుకుని మనం పైన టాప్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. లేదంటే లైనింగ్ అనేది పైకి వచ్చేస్తుంది. అలా పైకి రాకుండా ఉండాలంటే ఇలా టాప్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత మనం దీనికి పైపింగ్ అనేది వేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు, కుట్టు అనేది కనిపించదండి. ఇలా నేను టాప్ స్టిచ్ కూడా కరెక్ట్గా చివరి వైపుకి వేసుకొచ్చేస్తున్నాను. ఏదైతే లైనింగ్ కనిపించుకోకుండా జాగ్రత్తగా మనము సెట్ చేసుకుంటూ ఈ సెట్టింగ్ అటు ఇటు మారిపోకుండా, అంటే లైనింగ్ అనేది పైకి కనిపించకుండా జాగ్రత్తగా ఇలా స్టిచ్ అనేది వేసుకురావాలి. రౌండ్గా కూడాను మనం ఫింగర్తో టైట్గా పట్టుకుంటే క్లాత్ ఏంటంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. చూస్తున్నారు కదా, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కరెక్ట్గా చివరి వైపుకి వేసుకోండి స్టిచ్ అనేది. ఇలా మొత్తం కూడా నేను రౌండ్గా నెక్ చుట్టూ వేసేసుకున్న తర్వాత మనం ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటు ఇటు జరిగిపోకుండా మనకు లూజులు రాకోకుండా సేఫ్టీ స్టిచ్ అనేది చుట్టూ కూడా బ్యాక్ సైడ్కి తిప్పేసుకుని సేఫ్టీ స్టిచ్ కూడా వేసేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ట్రిమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మనము జరిగిపోకుండా ఉండడం కోసము సేఫ్టీ స్టిచ్ అనేది చుట్టూ కూడా మనం ఏదైతే క్లాత్ బ్యాక్ పార్ట్ ఉందో ఆ బ్యాక్ పార్ట్ మొత్తం చుట్టూ వేసేసుకుని ఇలా ట్రిమ్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం బ్యాక్ సైడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ కూడా ఇంకేం లేదండి, మనం ఇప్పుడు ఎలా అయితే వేసామో అలాగే చుట్టూ కూడా మనం నెక్ చుట్టూ కూడా రౌండ్గా స్టిచ్ వేసేసుకుని చూస్తున్నారు కదా, ఇలా సపరేట్ చేసుకోండి. అసలు వైపుకి మనకు పైకి ఉండేటట్లుగా చూసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్ వైపు ఏమో మిషన్ వైపుకి ఉండాలి. అలాగే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అసలు కలిసే విధంగా వేసుకుని చుట్టూ నెక్ చుట్టూ కూడా నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా స్టిచ్ అనేది వేసుకురావాలి. ఒక పాదం వరుస కుట్టు అనేది వేసుకురావాలి. చుట్టూ కూడా మనకి లైనింగ్ ఏదైతే అసలు ఫ్యాబ్రిక్ ఉందో అసలు ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అని ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదండి, అది జాగ్రత్తగా చూసుకుని అన్ని వైపులా కరెక్ట్గా ఉండేటట్లుగా చూసుకుని ఇలా స్టిచ్ అనేది వేసుకురావాలి. చూస్తున్నారు కదా, పాదం వరుస కుట్టు అనేది వేసుకొచ్చేస్తున్నాను చుట్టూ కూడాను.
ఇలా పాదం కుట్టు వేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ మనకి ఏంటంటే సిల్క్ది కదండి, కొంచెం జారిపోతూ ఉంటుంది. మీకు వీలైతే కనుక పిన్స్ మనకి గుండు సూదులు ఉంటాయి కదా, ఇలా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చుట్టూ కూడా నెక్ చుట్టూ పెట్టేసేసుకుని మనం స్టిచ్ చేసుకుంటే మీకు జరిగిపోకుండా ఉండేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతేను. నేనైతే కనుక సేఫ్టీ పిన్లు ఏవి కూడా నేను ఇక్కడ యూజ్ చేయలేదండి. నార్మల్గా నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. నెక్ చుట్టూ కూడా పాదం వరుస కుట్టు అనేది వేసుకొచ్చేస్తున్నాను. చూస్తున్నారుగా క్రింద వైపును కూడా ఖర్చు ఉండే విధంగా, అలాగే సైడ్స్ కూడా ఖర్చు ఉండే విధంగా, అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ కదండి, మెయిన్ ఫ్యాబ్రిక్కి చుట్టూ ఖర్చు ఉండాలండి. అలా ఉండేటట్లుగా చూసుకుని మనం ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను చేతితో చూసారా క్లాత్ అనేది కదలకోకుండా ఇలా నేను మొత్తం హ్యాండ్తో అలా పట్టేసుకుని నేను స్టిచ్ అనేది వేసుకొస్తున్నాను. కొంచెం చిన్న చిన్న టిప్స్ అనేవి మనము చేసుకుంటే మనకి పిన్స్తో పని ఉండదండి. ఆ క్లాత్ అనేది జరిగిపోకుండా జాగ్రత్తగా ఇలాగూ మనం చేతి మొత్తంతో మనం పట్టుకుంటే కనుక జరిగిపోకుండా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది నేను ట్రిమ్ చేసేస్తున్నాను. ట్రిమ్ చేసేసి బ్యాక్ సైడ్ మనం ఎలా అయితే పెట్టుకున్నామో అదే విధంగా టక్స్ పెట్టేసుకుని రివర్స్ వైపు తిప్పుకొని పైన టాప్ స్టిచ్ అనేది చూస్తున్నారు కదా, ఇక్కడ టక్స్ పెట్టేశాను. పైన టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి. టక్స్ పెట్టేసుకుని నెక్స్ట్ ఇలా రివర్స్ వైపుకి తిప్పేసేసుకుని, అంటే బ్యాక్ వైపుకి లైనింగ్ ఫ్యాబ్రిక్ వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయిన తర్వాత టాప్ స్టిచ్ అనేది చివరికి వేసుకొచ్చేయాలి. ఎక్కడ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ కనిపించుకోకుండా జాగ్రత్తగా ఇలా సెట్ చేసేసుకుంటూ మనం టాప్ స్టిచ్ అనేది ఇలా వేసుకొచ్చేసేయాలి. చాలా ఈజీగా వేసుకోవచ్చండి. కొంచెము మీరు ఏంటంటే ప్రాక్టీస్ అయ్యేంత వరకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, తర్వాత అయితే కనుక మనకి ఈజీ అయిపోతుంది. ఇలా చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఏంటి ఎంత ఫాస్ట్గా చేస్తుందని అనుకోకండి. ఇలా ఫాస్ట్గా మీరైతే చేయకండి, కొంచెం జాగ్రత్తగా నిదానంగానే చేసుకోండి. నేను ఇక్కడ వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కనుక ఇలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే నాకు టైం చాలా ఎక్కువగా అవుతుంది కదండి, ఈ వీడియో లెంత్ అనేది మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. చుట్టూ కూడా మనం స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ట్రిమ్ చేసేసుకుంటున్నాను. అంటే సేఫ్టీ స్టిచ్ మాత్రం మస్ట్ అండి. ఖచ్చితంగా మీరు సేఫ్టీ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాతే ఇలాగూ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకోండి. తర్వాత మనము ఫ్రంట్ టు బ్యాక్ కూడా డాట్స్ వేసుకోవాలి కదా, ఇలా షోల్డర్కి సమానంగా పట్టుకుని ఒక 1/2 ఇంచ్ క్లాత్ మనం క్రింద పెట్టుకుని పైకి వచ్చేటప్పటికి సన్నగా తేల్చేయాలండి. 4 ఇంచెస్ డిఫరెన్స్లో 4 ఇంచెస్కి వచ్చేవరకు సన్నగా తేల్చేసుకోవాలి. ఇలా 4 వైపులన అంటే ఫ్రంట్ ఒక 2 బ్యాక్ ఒక 2 కూడా మనం ఇలాగూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా షోల్డర్ని సమానంగా పట్టేసుకుని క్రింద 1/2 ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ 1/2 ఇంచ్ క్లాత్ దగ్గర రఫ్ తీసుకుని 4 ఇంచెస్ పైకి వచ్చేటప్పటికి సన్నగా తేల్చేసుకోవాలండి. ఇలా డాట్స్ అనేవి ఫ్రంట్ బ్యాక్ కూడా 2 వైపులన కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకోవాలి. అలాగే నేను బ్యాక్ వైపును కూడా వేస్తున్నానండి. ఇది మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, ఎందుకంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. డ్రెస్ షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. క్రింద వైపున మనకు సన్నగా ఉంటుంది కదా, పైన మన బాడీ లూజ్కి నడుము లూజ్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఈ డాట్స్ వేసుకుంటే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మిడిల్లో క్లాత్ మనం అటాచ్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసుకున్నామో దానికన్నా ఒక 1 ఇంచ్ అటు ఇటు అన్ని వైపులన కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ నేను కట్ చేసేసుకుని ఒక పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను. దాని మెజర్మెంట్ ప్రకారం అండి, మనము ముందుగా నెక్ కట్ చేసుకున్న మెజర్మెంట్ ప్రకారము ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుని పైన టాప్ స్టిచ్ ఒక 2 కలిపి జాయింట్ చేసేసి టాప్ స్టిచ్ వేసేస్తున్నాను. రివర్స్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనము ఈ క్లాత్ వచ్చేటప్పుడు చుట్టూ కూడా మనం సేఫ్టీ స్టిచ్ అనేది జరిగిపోకుండా వేసుకోవాలండి. వీటికి కూడాను ఖచ్చితంగా మనం ఏంటంటే ఇవి సిల్కీ కనుక మనకి జారిపోతూ ఉంటాయి. అలా లేకోకుండా చుట్టూ కూడా మనం టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి వర్క్ అనేది. లేదంటే పిన్నులైనా పెట్టుకోవచ్చు. పిన్నులు పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈ నీడిల్ క్రింద పడితే నీడిల్ అనేది విరిగిపోతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి మీరు కొంచెం కొత్తగా అలవాటు అయ్యేంత వరకు కూడా నీడిల్స్ వాడండి. తర్వాత మనం ఇలాగ హ్యాండ్ మూమెంట్ మీద నేను చూస్తున్నారు కదా, క్లాత్ అంతా కూడా హ్యాండ్ మూమెంట్ పట్టుకుని హ్యాండ్ మూమెంట్ మీదే నేను తిప్పేసుకుంటున్నాను. ఇలాగ మీరు కుట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త కుట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ పైపింగ్ అనేది వేస్తున్నాను. నేను పింక్ కలర్ తీసుకున్నానండి, ఇది ఎల్లో కలర్ కనుక పింక్ కలర్ అనేది తీసేసుకుని చివరి వైపున కొంచెం మడతపెట్టి కుట్టేసుకున్నాను. ఒక 1 ఇంచ్ క్లాత్ తీసుకుని చివరి సన్నగా మడతపెట్టి కుట్టుకుని తర్వాత అసలు కలిసే విధంగా ఇలా పెట్టేసుకుని పైపింగ్ అనేది కుట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పైపింగ్ క్లాత్ అనేది కుట్టేసుకుని లోపలికి తిప్పేసి సన్నగా మనకు ఎట్టయితే థ్రెడ్ ఉంటుందో అంతే సన్నగా వేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా థ్రెడ్ లేకపోయినా మనకు థ్రెడ్ ఉన్న విధంగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను అలాగే వేస్తున్నాను, థ్రెడ్తో అయితే వేయట్లేదు, నార్మల్ క్లాత్తోనండి. చివరికి మనం కుట్టేసేసుకుంటే ఏంటంటే మనకు సన్నగా వస్తుంది. ఇలా సన్నగా వచ్చిన తర్వాత మనం మడత పెట్టేసుకుని లోపలికి లాగుకుంటూ లూజ్ ఎక్కడ లేకోకుండా సమానంగా మనం పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగే వేసేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పింక్ కలర్ యాడ్ చేస్తాను. అంటే ఎల్లో కలర్ మిడిల్లో వస్తుంది కనుక నేను పింక్ కలర్ యాడ్ చేస్తాను. ఇది మిడిల్లో మనకు ఫ్రంట్ వైపు మిడిల్లో ఏదైతే ప్యాచ్ అటాచ్ చేసుకోవాలో ఆ ప్యాచ్ అండి ఇది.
దానికోసం అని చెప్పి నేను పైపింగ్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే ఫ్రంట్ టు బ్యాక్ నేను ఎల్లో కలర్ పైపింగ్ అనేది వేస్తానండి. అంటే మనకి వెనక వైపు డ్రాప్కి ఎల్లో కలర్, అలాగే ఫ్రంట్ మనము ఏదైతే కుట్టుకున్నామో దానికి కూడా ఎల్లో కలర్ పైపింగ్ అనేది వేస్తాను. ఇక్కడ నేను ఇది సమానంగా చేసుకుని మిడిల్కి ఇలాగూ గీరేసుకుంటున్నాను. అలా గీరుకోవడం వల్ల మనకి మార్క్ పడుతుంది కదండి. ఆ మార్క్ ప్రకారం ఇది మిడిల్కి పెట్టేసుకుని ఇది మార్కింగ్ కోసం ఉంచుకోవాలని చెప్పాను కదా, అందుకోసమేనండి. ఇది మార్కింగ్ కోసం ఇలా ఉంచేసేసుకుని చుట్టూ కూడా ఈ మార్కింగ్ ప్రకారము అంటే మనకు రావాల్సిన అంతే లూజ్ రావాలి, ఇంకా అంతకన్నా కానీ టైట్ రావడానికి లూజ్ రావడానికి లేదు కదా, అందుకే ఇది మార్కింగ్ కోసం ఇలా ఉంచుకుని ఎలా ఉందో అలాగూ డ్రా చేసేసుకుంటున్నాను. ఆ షేప్ ప్రకారం ఎలా ఉందో అలాగ డ్రా చేసేసుకుని ఇలా మనం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఫ్రంట్కి కూడా మనం పైపింగ్ వేసుకోవాలండి. ఫ్రంట్ కూడా ఇలా సమానంగా పెట్టేసుకుని గీరేసుకోండి. ముందు గీరేసుకున్న తర్వాత ఇలా మార్క్ చేసుకోండి, మిడిల్ మార్క్ చేసేసుకుని నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనం పైపింగ్ వేద్దాం ఫ్రెండ్స్. ఈ ఫ్రంట్కి కూడా పైపింగ్ వేయాలి. ఇలా వేయాలని చూపించడం కోసం నేను మీతో చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా పెట్టేసేసుకుని వేసుకోవాలి. అక్కడ మార్కింగ్ చేసుకోవాలండి. ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు మనం సమానంగా పెట్టుకుని మార్కింగ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ రెండు సమానం పెట్టుకుని షోల్డర్ అక్కడ వరకు మనం స్ట్రైట్గా ఇది జాయింట్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది, అందుకు మార్కింగ్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఎల్లో కలర్ పీసెస్ 1 ఇంచెస్ పీసెస్ తీసుకుని అన్నీ కలిపి జాయింట్ చేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ కూడా నేను పైపింగ్ వేయడం కోసము ఈ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఇక్కడ చిన్నగా మడత పెట్టి చివరికి కుట్టు అనేది వేసుకొస్తున్నానండి, పొడవునా కూడాను. చూస్తున్నారు కదా, ఇలా సన్నగా మడత పెట్టుకుంటూ ఒక పాదం వరుస కుట్టు అనేది వేసుకొచ్చేసేయాలి. వేసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ అనేది వేసుకుందాము. ఏదైతే మనకి ఈ పైపింగ్ అసలు ఉందో అలాగే లైనింగ్ మనం క్లాత్ ఫ్రంట్ బ్యాక్ ఉంది కదండి, ఆ బ్యాక్లో అసలు కూడా కలిసే విధంగా పెట్టుకుని ఇలా చివరికంటూ కుట్టు అనేది సమానంగా పెట్టుకుంటూ వేసుకొచ్చేసేయాలి. పైపింగ్ కోసము ఇలా వేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. ఈ పైపింగ్ వేసుకునేటప్పుడు ఏంటంటే మనము వేసుకునేది పాదం వరుస వేయకూడదండి, చిన్నగా సన్నగా ఎంత వీలు తక్కువగా సన్నగా వస్తే అంత తక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే మనకు పైపింగ్ కూడా అంతే సన్నగా వస్తుంది, మనం కుట్టుకునే దాన్ని బట్టే మనకి వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా లోపలికి అనేది మడత పెట్టేసి మొత్తం కూడా నేను చివరి వరకు కూడా ఇలాగే ఒకే విడ్త్న పైపింగ్ అనేది వేసుకొస్తాను. మీకు వీలైతే కనుక థ్రెడ్ పైపింగ్ మీకు కుదురుతుంది అనుకుంటే థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకోండి. నాకైతే కనుక ఇక్కడ నేను మామూలు క్లాత్తోనే థ్రెడ్ పైపింగ్ లాగా వేసే అంత సన్నగా కూడా వేసుకోగలను, అందుకోసం అని చెప్పి నేను థ్రెడ్ పైపింగ్ అయితే యూజ్ చేయట్లేదు. నార్మల్ పైపింగే నార్మల్ క్లాతే నేను యూజ్ చేస్తున్నాను. ఇలా రౌండ్ చుట్టూ కూడాను అదే విధంగా కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ మనం ఒకే విడ్త్లో మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పైపింగ్ అనేది వేసేసుకుని మనం మెయిన్ ఫ్రంట్ ఉంది కదండి, ఆ ఫ్రంట్ పార్ట్కి ఇలా సమానంగా పెట్టేసేసుకుని నేను మార్కింగ్ చేస్తున్నాను కదా మిడిల్, ఆ మార్కింగ్ దగ్గర నుంచి చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసాం కదండి పైన క్లాత్కి, మిడిల్ జాయింట్ చేసే క్లాత్కి ఆ మార్కింగ్ ప్రకారం ఇలా పెట్టేసేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. మనకి పింక్ కలర్ మీద అలాగే ఎల్లో కలర్ మీద కాకుండా మిడిల్లో ఏదైతే మనకి గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో కుట్టు పడే విధంగా మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా సమానంగా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఏదైతే మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ ప్రకారమే స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ చివరి మార్క్ చేసుకున్నాం కదండి షోల్డర్ దగ్గర, ఆ ఫ్రంట్ అక్కడికి వచ్చే విధంగా ఇలా పెట్టేసేసుకుని మనం స్టిచ్ చేసుకుని ఈ చివరికి వచ్చినప్పుడు రఫ్ తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రఫ్ తీసేసుకుని కటింగ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇటువైపును కూడా మిడిల్ నుంచే స్టార్ట్ చేసుకోవాలండి. మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తే ఏంటంటే మనకి అంతా కూడా సమానంగా వస్తుంది, ఈ పై వైపున ఏదైతే ఉందో అది కూడా సమానంగా వస్తుంది, అందుకోసం మంచి మిడిల్ నుంచే స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మిడిల్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఏదైతే మనకు మార్కింగ్ పెట్టినామో ఆ మార్కింగ్ ప్రకారం ఇది సెట్ చేసుకుంటూ అంటే ఫ్రంట్ పార్ట్ మనం సెట్ చేసేసుకుంటూ ఇలాగ మార్క్ ప్రకారము స్టిచ్ అనేది వేసుకురావాలి. ఇలా స్టిచ్ చేసుకొస్తే ఏంటంటే మనం ఈ పైన షోల్డర్ దగ్గర కూడా మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కరెక్ట్గా చివరికి మనకి వచ్చే విధంగా అక్కడికి రఫ్ తీసుకునే విధంగా మనము పెట్టేసుకుని చివరి వచ్చేటప్పటికి రఫ్ తీసేసుకోవాలి. కొంచెం స్ట్రాంగ్గానే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. అయిపోయిందండి ఫ్రంట్. అలాగే ఇప్పుడు వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఫ్రంట్ ఇది డబల్ స్టిచ్ వేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఆ క్లాత్ అనేది జాయింట్ చేసిన క్లాత్ అనేది లోపలికి పైపింగ్ వేస్తాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, పైకి రాకోకుండా ఇలా డబల్ స్టిచ్ అనేది బ్యాక్ సైడ్ వేసేసుకోవాలి. ఫ్రంట్ వైపున ఏంటంటే మనకి ఆల్రెడీ పీస్ జాయింట్ చేసాం కాబట్టి అది లెగవదు, ఇదైతే కనుక కొంచెం పైకి లేస్తూ ఉంటుంది కనిపిస్తుంది కనుక ఇలా డబల్ స్టిచ్ అనేది వేసేసుకుని ఇప్పుడు షోల్డర్ టు జాయింట్ చేసేసుకోవాలండి. ఫ్రంట్ షోల్డర్ బ్యాక్ షోల్డర్ కలిపి జాయింట్ చేసేసుకోవాలి. అదేంటంటే పైపింగ్ల వైపున సమానంగా పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్కి ఖర్చు పట్టుకుని కుట్టు అనేది వేసుకోవాలి. మనం ఏదైతే పైపింగ్లు ఉన్నాయో ఆ పైపింగ్ల దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలండి. ఇటువైపు నుంచి చేస్తే ఏంటంటే ఎక్స్ట్రా ఉంటే కనుక మనకి ఆ పైపింగ్లు అనేవి కలవ్వు, అందుకోసమని పైపింగ్ వైపు నుంచి మనం సమానంగా పెట్టుకుని ఒక 1/2 ఇంచు
హాఫ్ ఇంచ్ ఖర్చు పట్టుకుని డబల్ స్టిచ్ అనేది వేసుకొచ్చేయాలి. ఇప్పుడు ఒక సింగిల్ స్టిచ్ వేస్తున్నాను కదా, మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది డబల్ స్టిచ్ కంపల్సరీగా షోల్డర్ మీద డబల్ స్టిచ్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటే ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది, షోల్డర్ కూడా జారిపోకుండా ఉంటుంది. ఇలా మనం ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకుందాము. హ్యాండ్స్ ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చూపించాను కనుక ఇక్కడ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటనేది నేను చూపించడం లేదు ఫ్రెండ్స్. మీరు హ్యాండ్స్ కనుక జాయింట్ చేయాలి, స్టిచ్చింగ్ కావాలనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో కానీ లేదా ఎండ్ కార్డ్స్లో కానీ ప్రొవైడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మిడిల్ టక్స్ పెట్టుకున్నాం కదా, అది మనము ఫ్రంట్ రౌండ్ తీసిందేమో ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టుగా మిడిల్ టక్స్ షోల్డర్ మీద పెట్టుకుని ఇలా పాదం వరుస కుట్టు అనేది వేసుకురావాలి. హ్యాండ్స్ జాయింట్ కోసము ఇలా పాదం వరుస కుట్టు అనేది వేసుకురావాలి. ముందు మిడిల్ నుంచే స్టార్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఉంటే కనుక మనకి షోల్డర్ అనేది జారిపోకుండా, హ్యాండ్ పొడవు అనేది అటు ఇటు వెళ్ళిపోకుండా, ఫ్రంట్కో బ్యాక్కో వెళ్ళిపోకుండా కరెక్ట్గా మిడిల్ నుంచి వస్తుంది. అందుకోసం అని చెప్పి మిడిల్ నుంచే స్టార్ట్ చేయండి. మళ్ళీ రివర్స్ వైపు తిప్పేసుకుని ఈ హ్యాండ్ అలాగే బాడీ కూడా జాయింట్ చేసేసుకోండి. మనం ఏదైతే ఫ్రంట్ రౌండ్ తీస్తున్నాం కదండి, ఆ రౌండ్ అనేది మన ఫ్రంట్ వైపుకి వచ్చే విధంగా చూసుకుని ఇలా హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పాదం వరుస కుట్టు పెట్టేసుకుని చివరి వరకు కూడా వేసుకొచ్చేసేయాలి. ఇప్పుడు మనము డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసుకొచ్చేసేయాలి ఫ్రెండ్స్. డబుల్ స్టిచ్ కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకు అని అంటే కనుక మనకు ఫస్ట్ వేసిన కుట్టు అటు ఇటు వంకర అయినా సరే ఇప్పుడు ఈ డబుల్ స్టిచ్లో మనము కవర్ చేసుకుని సమానంగా ఒకే విడత వచ్చే విధంగా కుట్టు అనేది వేసుకురావాలి. చూస్తున్నారు కదా, ఇలా సమానంగా కుట్టు అనేది వేసుకొచ్చేసి కటింగ్ చేస్తున్నాను. అలాగే రెండు హ్యాండ్స్ కూడా నేను జాయింట్ చేసేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా రెండు హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసాను. ఇప్పుడు మనము ఏదైతే 2.5 మీటర్స్ తీసుకున్నామో క్లాత్ క్రింద బాటమ్కి, అందులోంచి సగం పార్ట్ తీసుకున్నానండి. 2.5లో సగం తీసేసుకున్నాను. ఆ సగాన్ని ఫ్రంట్కి నేను ముందు జాయింట్ చేస్తాను. ఈ ఫ్రంట్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఏదైతే మనం డాట్స్ పోసామో అక్కడికి ఒకటి, అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా నేను మార్కింగ్ చేస్తాను, అక్కడికి ఒక నాటు, అలాగే ఇటు పక్కన, అలాగే మిడిల్కి ఒక నాటు, అలా మార్కింగ్ చేసేసుకుంటే ఏంటంటే మనకు ఫ్రిల్స్ పెట్టుకుంటాకి ఈజీగా ఉంటుంది. ఈ క్రింద పార్ట్ కూడా నేను నాట్స్ పెట్టాను కదా, ఆ నాటు కలిసే విధంగా మిడిల్ ఉన్న లూజ్ అంతా కూడా మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ న్యాచ్ ఉంది, ఈ న్యాచ్ అలాగే ఈ డాట్ ఈ రెండు కలిపి ఒక చోటకి రావాలి. వచ్చిన తర్వాత ఈ మిడిల్ అంతా కూడా మనము ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. అప్పుడు మనకేంటంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఎంత ఫ్రిల్స్ పెట్టుకోవాలనేది కూడా ఐడియా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుందండి. మళ్ళీ ఓడ తీసుకుని వేసుకుని ఈ పని లేకోకుండా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకోకుండా కరెక్ట్గా వస్తాయన్నమాట. ఈ న్యాచ్ను అలాగే మనకి పెట్టుకున్న మార్కింగ్ కలిసే విధంగా మనం వచ్చే మధ్యలో ఉన్న లూజ్ అంతా కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే అక్కడికి రావాలి. చూపిస్తున్నాను కదా, అక్కడి నుంచి మిడిల్ ఉన్నది కూడా మనము ఇలాగూ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ వైపున ముందు పార్ట్కి పెడుతున్నానండి. అంటే నేను 2.5 మీటర్ క్లాత్లో సగం అనేది తీసేసుకున్నాను. కరెక్ట్గా మిడిల్కి కట్ చేసేసుకుని సగం పార్ట్ని ఇప్పుడు నేను ఫ్రంట్కి జాయింట్ చేస్తున్నాను, మిగతా పార్ట్ని అలాగే బ్యాక్ సైడ్కి జాయింట్ చేసుకుంటాను. అలాగే మనం ఏంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా మనం ఉన్న 2 మీటర్స్లో 1 మీటర్ అనేది ముందు వైపుకి, అలాగే 1 మీటర్ అనేది బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా, సారీ అండి 2.5 మీటర్స్నే మనకి ముందు వైపుకు సగము, అలాగే బ్యాక్ సైడ్కి కూడా సగము. ఇది ఎలా అయితే కట్ చేసుకుని ఫ్రిల్స్ పెట్టుకుంటున్నామో అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్రెండ్స్, ఒకే విడితో వచ్చే విధంగా పెట్టుకోండి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ లేకుండా ఒక సమానంగా ఉండే విధంగా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఫ్రంట్కే కాదు బ్యాక్కే కాదు ఎప్పుడైనా సరే ఫ్రిల్స్ కరెక్ట్గా ఉంటేనే మనకి మనం అనుకున్న అవుట్పుట్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం అంతా కూడా నేను ఇలాగూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను. అంటే మనం ఆ మార్కింగ్లను చూసుకుంటూ పెట్టుకుంటే ఏంటంటే మనం ప్రతిసారి ఓడ తీసుకుని పెట్టుకునే పని లేకోకుండా కరెక్ట్గా ఒకేసారి వచ్చేస్తుంది. ఇలా మొత్తం అంతా కూడా నేను ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, అసలు వైపుకి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా నేను ఈ చిన్న అంచు అనేది కట్ చేయకపోవడం వలన చూస్తారు ఇక్కడ బెల్ట్ లాగా చాలా నీట్గా వచ్చింది. అలాగే ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మనం కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలాగే సగానికి టక్స్ పెట్టుకోవాలి. సగానికి టక్స్ అంటే నేను సపరేట్ చేసేసిన తర్వాత సగానికి టక్స్ పెడుతున్నాను. మళ్ళీ మడత పెట్టి 4 మడతల మీద మళ్ళీ టక్స్ పెట్టుకుంటున్నానండి. ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టామో అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే టక్స్ పెట్టుకుని మనం ముందుగా అక్కడ మార్క్ చేసుకున్నాం కదా, డీస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్రకారం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చే విధంగా మనము ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం వలన ఏంటంటే మనకి చక్కగా నడుము దగ్గర మనకి ఆ షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుందండి. ఫ్రిల్స్ కూడా ఒకే విడ్త్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి ఒకవైపున లావుగా ఒకవైపున సన్నగా లేకుండా సమానంగా వస్తాయి ఫ్రిల్స్ అనేవి. చూస్తున్నారు కదా, ఇలా వైపున ఇటు అసలు వైపు తిప్పేశాను. ఇదే విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్ చేసేసుకున్నాము.
బ్యాక్ సైడ్ కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా నేను మార్కింగ్ చేస్తున్నా, మిడిల్ ఒక మార్కింగ్ చేస్తున్నా, ఇటువైపుకి ఒక మార్కింగ్, ఇటువైపుకి ఒక మార్కింగ్, అంటే సమానంగా మడత పెట్టుకుని మళ్ళీ వాటిని సమానంగా మడత పెట్టాలి. అదేవిధంగా వీటికి కూడా న్యాచెస్ పెట్టేసేసుకుని ఈ టక్స్ పెట్టుకుని ఆ టక్స్ కలిసే విధంగా నేను ఇలా స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను. ఇక్కడ నేను ఫార్వర్డ్లో పెట్టేశానండి, అంటే ఒకసారి చూపించాను కదా, ఇది కూడా సేమ్ ఫ్రంట్ ఎలా అయితే వేస్తున్నామో అలాగే బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్లు కలిసే విధంగా పెట్టేసుకుని మిగతాది లూజ్ ఉన్నదంతా కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మనము ఇదే విధంగా చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఫ్రిల్స్ పెట్టడమే కనుక. అదే అంబ్రెల్లా కటింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అంబ్రెల్లా కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడి నుంచి అన్నీ అప్లోడ్ చేస్తానండి ఒక్కొక్కటి. నాకు మొన్నటి వరకు ఈ ప్రాబ్లం ఒకటి ఉంది కదా, మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది, అందుకోసం అని చెప్పి నేను స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి పెట్టలేదు. ఇక్కడ నుంచి కూడా నేను స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను. నెక్స్ట్ సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్, హ్యాండ్ చంక రౌండ్ దగ్గర వచ్చేసప్పటికి 8 ఇంచెస్. ఇలా మనము 6 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూస్తున్నారుగా సమానంగా పెట్టేసుకుని 8 ఇంచెస్కి, అంటే పైన 6 ఇంచెస్, చంక దగ్గర వచ్చేటప్పటికి 2 ఇంచెస్ తేడా ఉంటుందని చెప్పా కదండి, 8 ఇంచెస్. అలాగే మిడిల్ నుంచి ఇక్కడ కూడా 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా 8.5 ఇంచెస్కి మార్క్ చేసేసుకుని ఇలా ఆ పైన చంక దగ్గర నుంచి ఇక్కడ ఎక్కడైతే మార్క్ చేసామో ఆ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా వచ్చేసేయాలండి. స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకొచ్చేసేయాలి. అంటే 8 ఇంచెస్ మిడిల్ నుంచి 8.5 8 ఇంచెస్. కొంచెం లూజ్ ఉంటే కనుక తర్వాత స్టిచ్ వేసుకోవచ్చు, అందుకని నేను 8.5 పెడుతున్నాను. కొంచెం లూజే కావాలని చెప్పి నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నానని చెప్పాను కదా, అందుకోసం అని చెప్పి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా నేను అలాగే ఉంచేసి నేను స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఏదైతే మార్క్ చేస్తున్నామో ఆ మార్క్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి నీడిల్ దింపేసేయండి ఫ్రెండ్స్. నీడిల్ దింపి మనకి ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ పక్కకు తీసేసి అసలు ఫ్యాబ్రిక్ ఉంది కదా, అసలు ఫ్యాబ్రిక్ మీదకి స్టిచ్ అనేది రావాలి. చూస్తున్నారు కదా ఈ రెండు కలిపి వేస్తే ఏంటంటే మనకు చుట్టేసినట్టు ఉంటుంది, అందుకోసమని సపరేట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని పక్కకు పెట్టేసి అసలు ఫ్యాబ్రిక్ మీదకి ఈ స్టిచ్ అనేది వచ్చే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ ముడతలు రాకోకుండా ఇలాగ అసలు ఫ్యాబ్రిక్ మీదకి వచ్చేసిన తర్వాత ఈ రెండు కూడా కలిపి చివరి వరకు కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేసేయాలి. చూస్తున్నారు కదా ఇలాగో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అండి ముందు వేస్తున్నది, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేస్తున్నాను. తర్వాత రెండు కలిపి అసలు మెయిన్ అంటే విడిగా మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలి, అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ చూసారా ఇలా పెట్టేసేసి పైనుంచి ఒకసారి కలుపుకుంటూ వచ్చేసేయాలి. చూస్తున్నారు నడుము దగ్గర నుంచి ఇలా స్టిచ్చింగ్ అనేది ఒకసారి రఫ్ తీసుకుని ఇలా స్టిచ్ వేసుకొచ్చేసారు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కూడా. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదకి వచ్చేసినాక అసలు ఫ్యాబ్రిక్ని లోపలికి పెట్టేసుకొని ఈ రెండు లైనింగ్ ఫ్యాబ్రిక్లు బ్యాక్ ఫ్రంట్ కలిపేసేసి ఇలాగూ జాయింట్ చేసుకోవాలి. అంటే అసలు ఫ్యాబ్రిక్ మీద పడదండి, లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే పడుతుంది. ఇందాక వచ్చేటప్పటికి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పడదు, అసలు ఫ్యాబ్రిక్ మీదకే పడుతుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకే. చూస్తున్నారు కదా ఇలాగ జాయింట్ చేసుకోవాలి. అది అనేది కుట్టులోకి పడుకోకుండా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టులోకి పడుకోకుండా పక్కకు పెట్టేసుకుంటూ ఇలాగూ స్టిచ్చింగ్ అనేది చివరి వరకు చేసుకొచ్చేసేయాలి. అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా అటువైపుకి ఇటువైపుకి లెఫ్ట్ రైట్ కూడా చేసుకొచ్చేసేయాలి. ఇప్పుడు నేను వచ్చేసేటప్పటికి లెఫ్ట్ సైడ్ చేస్తున్నాను. ఇలా చివరి వరకు కూడా స్టిచ్ అనేది వేసుకొచ్చేసేయాలి ఫ్రెండ్స్. మనం వేసేటప్పుడు కుట్టు అనేది కొంచెం ఒక 1/2 ఇంచ్ కుట్టు అనేది వేసుకోండి, ఎందుకంటే మనకి పోగులు అనేవి దారాలు అనేవి రాకోకుండా బయటికి కనిపించుకోకుండా ఉంటాయి. అంటే మనకి పిల్లలు కొంచెము ఇబ్బందిగా ఫీల్ అవ్వకోకుండా పట్టినట్లు కాకుండా విడివిడిగా వేసుకుంటే చాలా బాగుంటుందండి, ఫ్రీగా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ కనేటప్పటికి. ఇలా చివరి వరకు కూడా మనం రఫ్ తీసేసుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా నుంచి అన్నీ కూడా మనకి స్టిచ్చింగ్ వీడియోసే వస్తాయండి మన ఛానల్లో 6 ఇంచెస్కి. అలాగే నేను చూసారా ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా వేసేసుకున్నాను, ఎక్స్ట్రా 4 స్టిచ్చెస్ వేసేసుకున్నాను. అంటే మనకి ఓడ తీసుకుంటా కూడా ఒకవేళ టైట్ అయినా ఓడ తీసుకుంటాకి ఈజీగా. అలాగే ఇటువైపును కూడా 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అటువైపున అయిపోయింది కదా, ఒకవైపు లెఫ్ట్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు రైట్ సైడ్ కూడా నేను ఒక 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అలాగే 8 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసేసుకుని స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. ఎలా అయితే అటువైపున వేసామో అదే విధంగా ఇటువైపును కూడా మార్క్ చేసేసుకుని అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఒకసారి నీడిల్ దింపేసుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళు దింపేసిన తర్వాత ఇక్కడ మనము సమానంగా నడుము దగ్గర సమానంగా పెట్టేసేసుకుని ఎక్కడ వరకు అయితే మనకు మార్క్ పెట్టుకున్నామో
8.5 మార్క్ పెట్టుకున్నాం కదండి, నడుము లూజ్ 8.5కి పెట్టుకున్నాం కదా, అక్కడికి మనకు కరెక్ట్గా వచ్చే విధంగా ఇలా సెట్ చేసుకుంటూ అక్కడ వచ్చిన తర్వాత నీడిల్ అనేది ఒకసారి క్లాత్లోకి దించేసి పాదం పైకి లేపుకోవాలండి. పాదం పైకి లేపినా లేకపోయినా నీడిల్ మాత్రం ఎక్కడ ఆపినా సరే క్లాత్లోకి దిగే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రం తీసుకుంటున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది నేను పక్కకు పెట్టేస్తున్నానండి. క్రింద వైపున పైన వైపున కూడాను ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మాత్రమే నేను స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు క్రింద వైపున కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ సైడ్కి పెట్టేసుకోండి. ముందు అంటే క్లాత్లో పడుకోకుండా సైడ్కి పెట్టేసుకుని ఇలా స్టిచ్ అనేది వేసుకొచ్చేసేయాలి. అంతేనండి. ఇది ఒకటి వేసుకుంటే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా నేను డ్రెస్ అనేది రెడీ చేసేసాను. ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.